హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ట్రైలర్ అప్డేట్ అయితే ఈ పార్టీకి మనకు వచ్చేయాలి. బట్ వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు, అసలు అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు. కంప్లీట్గా దిల్ రాజు గారు ఒకరే చెప్పారు. ఆ ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ కూడా మనకి ట్రైలర్ ప్రస్తావన అయితే తీసుకురాలేదన్నమాట. సో కటౌట్ లాంచ్లో ఫ్యాన్స్ ట్రైలర్ ట్రైలర్ అని అరుస్తూ ఉంటే ఆయన ఏదో చెప్పేశారేమో అని నాకైతే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటున్నానంటే టీజర్కే వాళ్ళు 4 to 5 days ముందు అయితే అనౌన్స్ చేస్తారు. సో ఈ రోజున రాబోతుంది అని చెప్పి 4 days ముందే ఇది అనౌన్స్ చేశారనమాట. బట్ ట్రైలర్ అనేది చాలా పెద్ద ఇంపార్టెంట్ ఈవెంట్ ఇది. సో ఇలాంటి ప్రమోషనల్ ఈవెంట్కి వాళ్ళు అట్లీస్ట్ 2 days ముందే అనౌన్స్ చేస్తారని నా ఒపీనియన్ అనమాట. బట్ స్టిల్ ఇంకా రాలేదు. అంటే ఈరోజు 31st, రేపు 1st అనమాట. సో ఇంక ఒక్కరోజే ఉంది. ఒక్క రోజులో కూడా వాళ్ళు కంప్లీట్గా మనకేం రివీల్ చేయలేదన్నమాట. సో ఏంటి అసలు ఏం వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఏంటనేసి ఫ్యాన్స్ అయితే కొంచెం వర్రీ అవుతున్నారనమాట. బట్ నేనైతే ఒక క్లారిటీ ఇస్తాను గైస్. ఏంటి అంటే మీరు ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని సాంగ్స్ కానీ టీజర్ కానీ మీరు రిలీజ్ డేట్లు చూసుకుంటే సాటర్డే, అది కూడా ఈవినింగ్ పెడుతున్నారనమాట. సో సేమ్ థింగ్ నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సాటర్డే ఈవినింగే వస్తుంది ట్రైలర్ కూడా. అంటే January 4th ఈవినింగ్ ట్రైలర్ అయితే వస్తుంది. అది నా ఒపీనియన్ అనమాట. సో మళ్ళీ వాళ్ళు దిల్ రాజు గారు చెప్పినట్టు ఆ మాట ప్రకారం January 1st వచ్చేసినా అది హ్యాపీయే మనకి. బట్ పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు. ఆయన ముందు ట్రైలర్ లాంచ్ అవన్నీ కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళైతే డిస్కషన్లో ఉన్నారు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. బట్ అది ఎంతవరకు నిజం ఏంటని చెప్పి మనం ఈ ఒక్కరోజు అయితే మనకు తెలిసిపోద్ది అనమాట. ఈ రోజు కానీ మనకి అనౌన్స్మెంట్ రాకపోతే January 4th ట్రైలర్ అనమాట. మీరు ఫిక్స్ అయిపోండి. కోర్స్ ట్రైలర్ అప్డేట్ అయితే మనకి ఈ రోజు ఖచ్చితంగా రావాలి. రాలేదంటే మీరు ఇంక ఫిక్స్ అయిపోండి. ట్రైలర్ ఇంక ఈ 1st అయితే రాదు, January 4th వస్తుంది. కంప్లీట్గా ఫిక్స్ అయిపోండి అనమాట. బట్ అవుట్పుట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. రీసెంట్గా మనకి ఎడిటర్ ఉన్నారు కదా, రూబెన్ గారు, ఆయన అయితే చెప్పారనమాట, ట్రైలర్ కట్ నేను జవాన్కి ఎలా అయితే కట్ చేశానో అలా కట్ చేశాను అని చెప్పి ఆయన అయితే మెన్షన్ చేశారనమాట. సో పర్ఫెక్ట్ ఫాస్ట్గా ఉంటుంది అనమాట ట్రైలర్ అంతా కూడా. ఎక్కడా కూడా ఏదో ఆగి ఒక డైలాగ్ మాట్లాడి అలా ఏమి ఉండదు. ఫాస్ట్గా వెళ్తుంది. 2 నిమిషాల 15 సెకండ్లు అలా ఉంటుంది అనమాట డ్యూరేషను. సో దాని గురించి మొత్తం మాట్లాడదాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ట్రైలరు January 4th వస్తుంది అని చెప్పి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.